ఇది చూడ్డానికి భలే ఉంది గదా! నాకైతే చిన్న దెయ్యం పిల్లలాగా కనిపించింది. ఇది చూసారా ఇత్తడివి ఎంత చిన్నగున్నాయో భలే ఉన్నాయి గదా! ఆహా! అసలైనది గూడా ఉన్నాయన్నమాట ఈ ఇంట్లో. పదండి ఇంకెందుకు ఆలస్యం. బాత్రూమ్ చూసారా ఎలా ఉంది అనేది కంప్లీట్ వీడియో అయితే చూసేద్దాం. లోపలికైతే వెళ్ళిపోదాం పదండి. ఇంకెందుకు హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య. ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆస్ట్రేలియాలో జరిగే వింతలు విశేషాలు బోలెడు అని వస్తూ ఉంటాయన్నమాట మన ఛానల్లో. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏవి మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మా హోమ్ టూర్ చూపించడానికి ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చూపిస్తాను. ఇది హోమ్ టూర్ అంటే మాది కాదు, మేమున్న హౌసే. కాకపోతే ఎట్లా అంటే ఇది షేరింగ్ హౌస్ అనమాట. అంటే మేము వచ్చిన కొత్తల్లో మాకు హౌస్ అయితే ఇక్కడ ఆస్ట్రేలియా ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వచ్చిన కొత్తల్లోనే మనకు హౌస్ అయితే ఇచ్చేయరు. మనకి కొన్ని ప్రాసెస్లు అయితే ఉంటాయి అన్నమాట. అది ఏంటి ఎలాగానే నేను ఇంకో వీడియో చేస్తాను, ఎందుకంటే ఇది లెంత్ అయిపోతుంది. సో మనం ఇక్కడికి ఇది కట్ చేసేద్దాము. ఇది మేము షేరింగ్ హౌస్లో ఉన్నప్పుడు వీడియో అనమాట. దాని రెంట్ ఎంత పడింది, ఎలాగ ప్రాసెస్ ఏంటి, అసలు షేరింగ్ హౌస్ ఎలా దొరికింది అనేది మనం వీడియోలోకి వెళ్తూ మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బయట నుంచి హౌస్ అయితే చూడడానికైతే ఇలా ఉంటుందన్నమాట. చూసారు కదా ఎలా ఉంది అనేది. నాకైతే ఎలా అనిపించింది అంటే ఫస్ట్ చూడంగానే ఈ పెంకుటిల్లులు ఇవన్నీ చూడంగానే పల్లెటూరులో అప్పట్లో ఉన్న మా నానమ్మ వాళ్ళ ఇల్లు అయితే గుర్తొచ్చిందనమాట. ఇక్కడ అన్ని ఇల్లులు కూడా ఇలాగే ఉంటాయి. కాకపోతే వీటిపైన వచ్చేసి సోలార్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా చెక్కతో కట్టిన ఇల్లులు అండి. ఒక్కసారి బయట రోడ్ మీద ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను, చూసేసేయండి. ఆ వీధంతా వచ్చేసి ఇలా ఉందన్నమాట చూడడానికి. అప్పుడు మేము ఉన్నది వచ్చేసి కొండ ప్రాంతము. కొండకు దగ్గరలో ఉన్నాం కాబట్టి చల్లగా ఉండేది. మామూలుగా సమ్మర్ టైం అయినా కూడా చాలా చలిగా ఉండేదన్నమాట. అలా లోపలికైతే ఎంటర్ అయిపోదాము. ఇక్కడ ప్రతి ఇంట్లో కామన్గా ఉండేది ఏంటి అంటే ఈ చెట్లు చూసారా. ఇవైతే మేము చిన్నప్పుడు కాగితాల పూలు అని అయితే పిలిచేవాళ్ళం. మీరేమని పిలుస్తారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ కుక్క బొమ్మ చూసారా, ఈ ఇంటి ఓనర్ తయారు చేశాడనమాట. అచ్చం నిజం కుక్కలాగే ఉంటుంది, కానీ ఇప్పుడు మట్టి పట్టిపోయి ఇట్లా ఉందన్నమాట. లోపలికైతే వెళ్దాము. ఇక్కడ పిల్లల్ని మనం తీసుకెళ్ళాలి అంటే కార్లో ఈ సీట్లు అయితే కంపల్సరీగా ఉండాలి. ఇది వచ్చేసి న్యూ బోర్న్ బేబీకి, అప్పుడే పుట్టిన బేబీస్ ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ కార్ సీట్ అయితే. ప్రతి కార్లో ఇట్లాంటి సీట్లు లేదు అట్లా పెట్టకుండా కానీ మనము బేబీస్ని డైరెక్ట్గా తీసుకెళ్ళాము అంటే సీట్లో కూర్చోబెట్టి మనకైతే ఫైన్ వేస్తారు. 50,000 నుంచి ₹1,00,000 దాకా అయితే ఫైన్ పడుతుంది. ఈ బొమ్మ కూడా ఇంటి ఓనర్ తయారు చేసింది. ఏంది బొమ్మలు తయారు చేస్తుంటాడా అంటే అవునండి, ఆయన బొమ్మలు తయారు చేస్తారు. ఇక్కడ చాలా అది కాస్ట్లీ కూడా. చాలా చాలా బొమ్మలు తయారు చేశారు. ఇది ఉంది కదండి డిజ్నీ ల్యాండ్ అంటారు కదా, దానికి ఎంట్రన్స్లో మెయిన్ గేట్ ఉంటుంది కదా, ఎంట్రన్స్ దగ్గర ఆర్కిటెక్చర్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆయన తయారు చేసినవే అనమాట ఇంటి ఓనర్. ఇది చూసారా చాలా బొమ్మలు ఉంటాయి. వీళ్ళ ఇంటి నిండా బొమ్మలే ఉంటాయి ఆయన తయారు చేసినవి. ఇంకెందుకు ఆలస్యం చూద్దాం. మేము వస్తున్నాం అనేసి ఈ వీడియోకి హాయ్ చెప్తున్నాయి మన చిలకలు కూడా. వీళ్ళ ఇంట్లో 2 చిలకలు ఉన్నాయి అండ్ ఇంకా లోపల కొన్ని జంతువులు కూడా ఉన్నాయి లేండి, రండి చూపిస్తా. చూసారా ఇవి చూడడానికి భయంకరంగా ఉన్నాయి. చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంటికి వచ్చేటప్పుడు అమ్మో ఇదేదో డేంజర్ ఇల్లు లాగే ఉంది అనుకుంటారు. ఫస్ట్ అయితే మేము అదే అనుకొని భయపడ్డాంలేండి. ఇది బయట ఒక కారు ఉంది, ఆ కారు అవన్నీ చూసిన తర్వాత కొంచెం భయం వేసింది. తర్వాత అలవాటు అయిన తర్వాత చాలా మంచోళ్ళని అయితే అర్థమైందనమాట. ఇక్కడ బెల్, కాలింగ్ బెల్ ఉంటుంది, అది వినిపించకపోతే ఈ బెల్ అయినా కొట్టచ్చు అనమాట. ఎంట్రన్స్లో మనకి ఇట్లా డోర్ దగ్గర ఒక చెట్టు ఉంటుంది. ఇది చెప్పులు పెట్టుకోవడానికి అయితే పెట్టారు కానీ అక్కడ ఎవరు పెట్టరు. నార్మల్గా ఇక్కడ అందరూ ఇళ్లల్లో చెప్పులు వేసుకొనే తిరుగుతారు. డోర్ అయితే ఓపెన్ చేద్దాము. చూసారా ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు మనం లోపలికి, కానీ నా హైట్కి అది కనిపించదులేండి అందుకే చూపించలేదు. సరే పదండి ఇంకెందుకు ఈ మాటలన్నీ, ఎంట్రన్స్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇట్లా డోర్, మెయిన్ డోర్ ఇది. ఇలా ఓపెన్ చేసామంటే మనకి కిందకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి. ఇది బేస్మెంట్కి వెళ్ళడానికి అనమాట. అక్కడ కూడా 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, బాత్రూమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్ చూస్తేమో హాల్ వస్తుంది. ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళామంటే కిచెన్ వచ్చేస్తుంది. సరే కిచెన్కి వెళ్ళే ముందు అయితే ఇక్కడ ఒక కబోర్డ్ ఉంది. కబోర్డ్లో ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తారండి. ఈ కబోర్డ్ చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. బయట నుంచి కాదులేండి, ఆ కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తే కళ్ళు చెదరుతాయి. అక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది చూసారా పెయింటింగ్లో, అది ఆయన వేసాడు. ఆయన వాళ్ళ వైఫ్ అదే మీచల్ ఉంది కదా, తన ఫేస్ని అలా తయారు చేసి ఇచ్చాడనమాట గిఫ్ట్గా తనకి. చూసారా ఇక్కడైతే మనకి ఇక్కడ ఎంట్రన్స్లోనే ఇట్లాగా ఒక స్ట్రోలర్ అయితే ఉంది. ఇక్కడ మార్కెట్కి వెళ్ళే వాళ్ళందరూ ఈ స్ట్రోలర్ అయితే యూజ్ చేస్తారు. ఎందుకంటే వచ్చేటప్పుడు అవన్నీ ఒకేసారి మోసుకోలేరు కాబట్టి అట్లా ఉంటుందన్నమాట. అక్కడ ఏంది ఆ ఇనప గేట్ ఏంది అంటే అక్కడ కుక్క కనిపిస్తుంది చూసారా, ఆ మైసీ కోసం, ఆ కుక్క పేరే మైసీ, ఆ కుక్క కోసం ఈ గేట్ అనమాట. అంటే మేము కొంచెం భయపడ్డాము ఫస్ట్లో కుక్క కరుస్తుందేమో అన్నట్టు, మాకైతే అలవాట్లేదు కదా అందుకని. లాస్ట్కి వచ్చేసేటప్పటికైతే ఆ కుక్క చాలా ఫ్రెండ్లీ అయిపోయింది. పదని కబోర్డ్లో అయితే ఓపెన్ చేద్దాం, మాట్లాడుతూనే ఉన్నాను. చూసారా బొమ్మలు ఎన్ని ఉన్నాయో. వీళ్ళ ఇంట్లో యాంటిక్ పీస్లన్నీ వీళ్ళ ఇంట్లోనే ఉన్నాయండి. బొమ్మలు చూసారా భలే ఉన్నాయి కదా. అండ్ గ్లాస్ బౌల్స్, గ్లాసెస్,
ఏనుగు బొమ్మ. ఇది చూడడానికైతే నాకు దెయ్యం పిల్లలాగా అనిపించింది. నైట్ టైం కానీ కరెంట్ పోయినప్పుడు ఒకసారిగా చూసామంటే భయపడి సస్తాం. ఇదైతే అంత భయం వేసేటట్టుందనమాట. ఇదే కాదు వీళ్ళ ఇంట్లో రాక్షస బొమ్మలు ఇంకా చాలా ఉన్నాయిలే. పోను చూపిస్తాను. ఇంకా ఎందుకు ముందే చూసేయడము. చూసారా ఇవైతే ఇత్తడివి. చిన్న చిన్నగా ఉన్నాయి చూసారా పాత్రలు. ఇదైతే నాకు కలసం చెంబు ఉంటుంది చూసారా అలాగ అనిపించింది అనమాట. ఈ చిన్న బొమ్మ చూడండి భలే ఉంది కదా. ఇక్కడ చూడండి ఫ్లవర్ వాజులు ఇంకా వెనకాల ఏవేవో దాచేసింది మొత్తము. వీళ్ళ ఇల్లు మొత్తం ఖాళీ చేయాలి అన్నప్పుడు చూసుకుంటే మాత్రం దాదాపు ఒక 2000 టన్నుల సామాన్ అయితే వస్తుందన్నమాట. ఇట్లాంటి బొమ్మలు, ఈ గ్లాస్ జార్స్ అయితే ఏమి అన్నీ. అక్కడ చూసారా ఇవి ఎండిపోయిన రోజాపూ రెక్కలు కూడా పెట్టుకున్నారు. ఇవి ఎందుకంటే వీళ్ళు ఇక్కడ బాత్ టబ్స్ ఉంటాయి కదా వాటిలో వేసుకుంటారనమాట. చార్కోలు ఇదిగోండి చూసారా ఇక్కడ బిస్కెట్లు రాగి ముద్దల్లాగా అనిపించాయి కానీ అది కాదులేండి. బౌల్ చూడండి భలే ఉంది కదా చూడడానికైతే. వీళ్ళ ఇంట్లో అన్ని యాంటిక్సే ఉన్నాయన్నమాట మొత్తము. అందుకే మీకైతే చూపిద్దాం, మీరు చూసి ఆనందిస్తారు కదా అనేసి వీడియో అయితే చేస్తున్నాను. మామూలుగా హోమ్ టూర్లో వచ్చేసి హోమ్ ఒకటే కాదండి వీళ్ళవి మొత్తం చూపిస్తాను. వచ్చేసేయండి రోజైతే అసలు ఏమేమి ఉన్నాయి అనేది మీకు ఒక అంచనా వస్తుంది. ఆస్ట్రేలియా వాళ్ళు ఇల్లు ఎలా మెయింటైన్ చేస్తారు అనేది కూడా చూపిస్తారండి. చూసారా ఫస్ట్ కబోర్డ్లో అయితే ఈ పేపర్లు ఈ డబ్బాలు అయితే పెట్టుకున్నారు. ఈ బొమ్మ చూసారా అలాగుందో ఏదో అమ్మాయి కూర్చున్నట్టుంది కదా. పదండి ఇంకా అసలు ఇక్కడ ఉన్నాయి చూసారా. ఇక్కడ ఇది కామన్, ప్రతి ఇంట్లో వచ్చేసి ఇవి అయితే కామన్గా ఉంటాయి. వీటి కోసం ఒక ర్యాక్ అయితే కట్టేస్తారు. ఏం లేదు వీళ్ళు వచ్చిన కొత్తలో మమ్మల్ని కూడా తాగమన్నారు. మాకైతే అలవాట్లేదు, మా హస్బెండ్కి కూడా అలవాట్లేదు. ఇంక దూరంగా వచ్చేసామన్నమాట. మీరు ఎంజాయ్ చేయండి అనేసి. ఆ తర్వాత ఇంకో కబోర్డ్ అయితే చూపిస్తాను పదండి ఓపెన్ చేద్దాము. ఈ పక్క కబోర్డ్ చూసారా ఇదిగోండి. ఇది జస్ట్ ఎంట్రన్స్లో ఉన్న కబోర్డులు మాత్రమే ఇవి. ఆ కబోర్డులో ఏమున్నాయి అనేది చూపిస్తాను. వీళ్ళ వైఫ్ వచ్చి వీళ్ళ కూతురు ఉంది. వాళ్ళ కూతురు అయితే ఇక్కడ నైక్ షోరూంలో వర్క్ చేస్తుంది అనమాట. అక్కడ నుంచి షూస్ అవన్నీ కూడా కొంచెం కాస్ట్ తక్కువలో తీసుకొస్తూ ఉంటుంది అనమాట. చూసారా అదిగోండి అక్కడ ఉంది కదా అమ్మాయే వాళ్ళ పాప. చిన్నప్పుడు ఫోటోలు అండి ఇప్పటిది కాదు. ఇది చూసారా ఐస్ క్రీమ్ లాగా ఉంది కదా చూడడానికైతే. అదే కప్ కేక్ అవి అంటారు కదా అట్లా అనిపించింది నాకైతే. ఒరిజినల్ కాదులేండి ఫోటోనే. అసలు ఇన్ని గ్లాస్ జార్స్ ఇన్ని కప్పులు పెట్టుకొని ఏం చేసుకుంటుందో కదా ఆమె అయితే ఎప్పుడు యూజ్ చేయదండి. ఇంకోటి ఆమె వంట కూడా చేయదు, మ్యాటే చేస్తుంటాడు. వాళ్ళ వంటలు కూడా భలే ఈజీగా ఉంటాయిలేండి. ఏం లేదు చికెన్ అయితే ఓవెన్లో పెట్టేస్తారు. ఆ తర్వాత ఇక్కడ రెడీమేడ్గా గ్రేవీలు అని ఒక రకంగా అమ్ముతారు. అవి తెచ్చి పోసేసుకుంటారు అంతే. చికెన్ రెడీ అయిపోయిందని తినేస్తూ ఉంటారు అనమాట. ఇంకోటి ఒక కర్రీ వండేసి 3-4 డేస్ పెట్టేసుకొని తినేస్తారు. ఇది చూసారా భలే ఉంది కదా. నా వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమై ఉంటుంది. వాళ్ళు ఇక్కడ స్లో కుక్కర్ అని ఒకటి ఉంటుంది, ఒక 24 hours వండద్దు అనమాట. ఈరోజు చికెన్ దాంట్లో వేసి పెట్టాము అంటే 24 hours తర్వాత అది రెడీ అయి ఉంటుంది. అట్లా తింటారనమాట ఇక్కడ వాళ్ళు. ఇది చూసారా భలే ఉంది కదా. ఇది మ్యాట్ తయారు చేసిందండి. ఇదే కాదు చాలా తయారు చేస్తాడు. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అంటే నా వీడియోస్లోకి వెళ్ళిపోండి. నా వీడియోస్లో వచ్చేసి తను తయారు చేసేటప్పుడు వీడియోస్ కూడా పెట్టున్నాను కొన్ని తీసి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూసేసేయండి. ఒకవేళ మీకు ఏమైనా గిఫ్ట్లు కావాలంటే అడగండి. నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కావాల్సింది చేపించుకొస్తాను. ఐ మీన్ మీ ఫేస్ కానివ్వండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక గాంధీ తాతని తీసుకోండి. గాంధీ తాత మొహం కావాలి అంటే కూడా ఆయన చేసిస్తాడనమాట. అట్లాగా ఎగ్జాంపుల్కి చెప్పాను, తిట్టకండి మళ్ళీ కామెంట్స్లో. ఇది భలే ఉంది కదా చూడడానికైతే రాగి కలర్లో. నాకైతే భలే నచ్చాయి. ఈ గంట చూసారా ఇది వచ్చేసి ఇక్కడ సింబల్స్ బాగుంది కదా. ఇక్కడ గంట కూడా ఇవి అన్నీ కూడా ఇక్కడ గిఫ్ట్గా ఇస్తుంటారండి చాలా వరకు. అసలు ఈమె దగ్గర ఇంకా ఎంత ఐటమ్స్ అయితే ఉన్నాయంటే ఆస్ట్రేలియాలో ఉన్న ఐటమ్స్ మొత్తం వీళ్ళింట్లోనే ఉన్నాయేమో అన్నంత ఫీలింగ్ వచ్చింది నాకు. ఇక్కడ ఒక షూ కూడా పెట్టుకున్నారు చూసారా. ఈ ర్యాక్లో చూడండి ఇదైతే మరీ అసలు దాదాపు ఒక 1000 స్పూన్స్ ఉన్నట్టున్నాయి. ఫోక్స్ అయితే ఏమి, నార్మల్ స్పూన్స్ అయితే ఏమి, గోల్డ్ కలర్ స్పూన్స్ చూడండి అసలు ఎన్ని రకాలు ఉన్నాయో. ఈమె దగ్గర లేనివి అయితే లేవు. తను వచ్చేసి ఇక్కడ ఏజ్డ్ కేర్లో హెడ్గా చేస్తారనమాట. ఇక్కడ ఏజ్డ్ కేర్ అంటే ఏమంటారంటే వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని షాపింగ్స్కి తీసుకెళ్ళడము, ఇంటికి తీసుకురావడము, హాస్పిటల్స్కి తీసుకురావడము, వాళ్ళకి ఏదైనా ఫుడ్ కావాలంటే తెచ్చివ్వడము అట్లాంటివి చేస్తుంటారనమాట. దానికి కూడా పేమెంట్ ఇక్కడ చాలా ఉంటుంది, హై పేమెంట్ ఉంటుంది అనమాట. ఇవన్నీ చెప్తున్నాను కానీ ఇంతకు రెంట్ ఏంటి అనేది చెప్పలేదు కదా, చెప్తాను. ఇక్కడ వచ్చేసి పర్ వీక్ ప్రకారం వారం కట్టాలి. ఇక్కడ అమౌంట్ వచ్చేసి ఇక్కడ మీరైతే ఇవన్నీ చూస్తూ ఉండండి, నేను చెప్తా ఉంటాను. వారం రోజులకు ఒకసారి అయితే మనం రెంట్ పే చేయాలి. ఇండియాలో అయితే నెల రోజులకు ఒకసారి పే చేస్తాము. ఇక్కడ అలా కాదు, వారానికి ఒకసారి పే చేస్తూ ఉంటాము. ఇక్కడ వారం రోజులకు వచ్చేసి $650 అనమాట. మేము కట్టింది $650 అంటే 35,000 కట్టాము వారానికి. ఆ లెక్క ప్రకారం నెలకి ఎంత కట్టాము అనేది అర్థం చేసుకోండి.
ఎంత కట్టాము అంటే 1,40,000 కట్టామన్నమాట నెల రోజులకి. మేము ఈ ఇంట్లో ఉండేది వచ్చేసి 45 డేస్ మాత్రమే ఉన్నాము. ఆ కంప్లీట్ వీడియో వచ్చేసి ఇంకో వీడియోలో అప్లోడ్ చేసేసాను ఆల్రెడీ. మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను అండ్ ఐకాన్లో కూడా ఇచ్చేస్తాను, చూసేసేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఆ తర్వాత ఇక్కడ మనకి ఆ కబోర్డ్ అయిపోగానే ఇలా లోపలికి వచ్చామంటే ఇక్కడ ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి ఇట్లా బుద్ధుడి విగ్రహాలు అవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆయన తయారు చేసినవే. ఇక్కడ ఒక రూమ్ చూపించాను కదా, అదైతే మ్యాట్ తయారు చేసేది. ఇదే ఇక్కడ మెయిన్ స్పెషల్ బాత్రూమ్ అండి. చూసారా, పదండి ముందైతే లైట్లు వేసుకుందాము. ఇక్కడ స్విచ్చెస్ చూడండి ఎలా ఉన్నాయి అనేది. మన స్విచ్చెస్ వేరేలాగా ఉంటాయి, ఇక్కడ స్విచ్చెస్ వేరేలాగా ఉంటాయి. ఇదిగోండి బాత్ టబ్ ఇవన్నీ కూడా ఉన్నాయి, చాలా బాగుంటుంది. ఇక్కడ నాకు మెయిన్గా వీళ్ళ ఇంట్లో నచ్చింది ఏంటంటే ఈ బాత్రూమ్ ఒక్కటే బాగా నచ్చింది. చూసారా, ఇక్కడ బాత్ టబ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి లైట్స్ అని చెప్పాను కదా, ఇక్కడ 4 లైట్స్ ఉన్నాయి మొత్తము. ఇది వచ్చేసి మనకి హాట్ వాటర్ వస్తుంది కదా, అది కంట్రోల్ చేసుకోవడానికి. చూసారా ఇక్కడ ఉంటుందన్నమాట హాట్ వాటర్ ఎంత లెవెల్ కావాలి అనేది ఇక్కడ మనం మార్చుకోవచ్చు, అదే చూపిస్తున్నాను. లోపలికి వెళ్దాం రండి, ఇంకా ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. తర్వాత వచ్చేసి ఇది బాత్ టబ్ కదా, దీంట్లో హాట్ వాటర్ వస్తుంది అండ్ మనం నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఎదురుగా ఏం చూపిస్తున్నాను అంటే అక్కడ షట్టర్ ఉంది, గమనించారా? ఆ డోర్స్ కనిపిస్తున్నాయి కదా, గ్లాస్ డోర్స్. ఆ గ్లాస్ డోర్స్కి బ్యాక్ సైడ్ వచ్చేసి షట్టర్ ఉందన్నమాట. ఆ షట్టర్ మనం కావాలంటే ఓపెన్గా ఎత్తేసుకోవచ్చు. అప్పుడు లోపల ఏం జరుగుతున్నా బయటికి కనిపిస్తుంది, బయట ఎవరన్నా ఉంటే. ఇక్కడ టిష్యూసే వాడతారండి, వాటర్ అయితే ఎక్కడ కనిపించవు మనకి, చాలా తక్కువ. సో టిష్యూస్ బండిల్ అయితే ఒకటి పెట్టుకొని ఉన్నారు. బాత్రూంలో కూడా ఆఖరి క్యాంటిక్స్ అయితే ఉంటాయి. చూసారా, ఇదిగోండి పెద్ద గవ్వ అయితే. మేమైతే ఇది శంఖం అని పిలిచేవాళ్ళము, మీరేం పిలుస్తారు అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది, ఇది వచ్చేసి క్యాండిల్. ఇది చూసారా, ఇవి చాలామంది యూజ్ చేస్తారు. ఈ ప్లాంట్స్ ఆక్సిజన్ కోసం ఉంటాయి అంటారు. ఇవన్నీ బాత్ టబ్లో వేసుకునే ఐటమ్స్ అనమాట. సాల్ట్, రా సాల్ట్, సీ సాల్ట్, ఏదేదో ఉన్నాయి, క్రిస్టల్ సాల్ట్స్, వాటి పేర్లు లేండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ హెయిర్ డ్రై చేసుకోవడానికి, హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవడానికి, బ్రష్ చేసుకోవడానికి అన్నిటికీ యూజ్ అవుతుంది. ఆ పక్కనే వచ్చేసి షట్టర్ ఉంది కదా, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి కూడా ఒక డోర్ ఉంటుంది. చూసారా, ఇక్కడ బటన్ ఉంది చూడండి, పైకి కిందకి. పైకి అన్నామంటే ఆ షట్టర్ పైకి లేస్తుంది, కిందకి అన్నామంటే ఆ షట్టర్ కిందకి పడిపోతుంది. అదిగోండి నేనైతే ఎత్తి చూపిస్తున్నాను, చూసారు కదా. ఇదిగోండి నేను ఇప్పుడు పైకి అన్నాను అనమాట, ఓపెన్ అయింది. ఇది వచ్చేసి బయట సైడ్ బాల్కనీ ఉంటుంది కదా, అదనమాట. మనం ఈ బాత్రూంలోంచి డైరెక్ట్గా బాల్కనీకి వెళ్ళడానికి అయితే ఇక్కడ మనకి ఇంకో డోర్ కూడా ఉంటుంది. ఇట్లా డోర్ తీసుకొని బయటకైతే వెళ్ళొచ్చు, కానీ ఎప్పుడు వెళ్ళడానికి ట్రై చేయలేదండి. మేమైతే బాత్రూమ్ కూడా యూజ్ చేయము, కింద ఇంకో బాత్రూమ్ ఉంటుంది. మేము ఉండేది వచ్చేసి బేస్మెంట్లో ఉన్నాము కింద, అక్కడ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఈ ఓనర్స్ కూడా కింద బేస్మెంట్లోనే ఉండేవాళ్ళు. ఈ బాత్రూమ్ అయితే వాళ్ళ కూతురు ఒక్కటే యూజ్ చేస్తుంది, అది కూడా 2 డేస్కి ఒకసారి అట్లా ఆమె యూజ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చాలా చలిగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆ బాత్ టబ్ మాత్రమే కాదు, ఇక్కడ షవర్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ మామూలుగా షవర్ చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ వచ్చేసి రియల్ అనుకున్నారు కదా, కాదు, ఇది ప్లాస్టిక్ చెట్టు. అదే చెప్తున్నాను అనమాట, ప్లాస్టిక్ది ఇది అనేసి. జస్ట్ షో కోసం అయితే పెట్టుకున్నారు. ఇది వచ్చేసి ఇక్కడ అంతా కూడా ఇట్లా బాత్ టబ్కి షవర్ చేయడానికి ఇక్కడ అన్నీ కూడా ఇట్లాంటి గ్లాస్ డోర్స్ అయితే ఉంటాయి. ఎందుకు ఇచ్చారు అనేది అయితే నాకు తెలీదు. చూసారా, షవర్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా హాట్ వాటర్ అండ్ మనకి కోల్డ్ వాటర్ అయితే వస్తాయి. లోపల వచ్చేసి ఇవన్నీ వాళ్ళ కూతురు ప్రోడక్ట్స్లు అండి. అవన్నీ పేర్లు కూడా నాకు అస్సలు తెలియదు, కొంచెం కూడా ఐడియా లేదు వాటి గురించి. మనం మేకప్లకు కొంచెం దూరంగా ఉంటాము కాబట్టి అవన్నీ మనకు తెలియదులేండి. ఇది వచ్చేసి చూసారు కదా కంప్లీట్. ఇక్కడ వచ్చేసి 2 టేబుల్లు ఉన్నాయి. ఈ టేబుల్ ఎందుకున్నాయా నేను అనుకుంటుంటే, అవి హెయిర్ స్ట్రైట్నింగ్, హెయిర్ డ్రై చేసుకోవడానికి యూజ్ చేసుకోవడానికి అక్కడ టేబుల్స్ ఉన్నాయి. ఈ లైట్లు చూసారా, ఇవి వచ్చేసి హీట్ వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మామూలుగా చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవైతే ఈ లైట్లు వేసుకుంటే మనకి హీట్ అనేది ఉంటుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మిగతా కంటిన్యూషన్ వీడియో అయితే పార్ట్ 2లో పెట్టేస్తాను, ఎందుకంటే ఇప్పటికే లెంత్ అయిపోయింది. అందుకే బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.